హర్షద్ మెహతా అనే ఒక పర్సన్ గురించి ఈ కేస్ ఒక కేస్ స్టడీ దీని గురించి ఒకవేళ ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ అతను ఏదైతే దానికి ముందు కొన్ని స్టెప్స్ ని కొన్ని కాకుండా ఉంటే మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సన్ గా తను మిగిలిపోయేవాళ్ళు మొత్తం స్టాక్ మార్కెట్ హిస్టరీ ఖచ్చితంగా తనకు ఆపోజిట్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో తను అమ్మాలి అనుకున్న దాన్ని ఆ కొన్ని డేస్ పాస్ చేయడం కారణంగా తను సక్సెస్ఫుల్ గా బయటికి రాలేకపోయాడు. స్టాక్ మార్కెట్ లో ఏదైతే స్టాక్స్ తను పెంచాడో వెంటనే వాటితో పాటు అన్ని పడిపోయాయి. ఆ క్రాష్ తో ఏం జరిగింది, చాలా మంది రీటైలర్స్ స్టాక్ మార్కెట్ ని నమ్మడం మానేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. ఇంకోటి ఈ హర్షద్ మెహతా అనే ఒక పర్సన్ గురించి సినిమాల్లో చూసాం, వెబ్ సిరీస్లో చూసాం. అంటే డైరెక్టర్ పర్స్పెక్టివ్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం చేస్తారు కదా, కొంచెం హీరోయిక్గా చేసి. సో లేకపోతే మీమ్స్ వచ్చినా కూడా ఈ మూవీస్ని చూసుకునేవి, అది చూసుకొని ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసుకొని ఒకటి చేయడం. బట్ ఐ వాజ్ క్యూరియస్ టు నో, అంటే ఒక ట్రేడర్ పర్స్పెక్టివ్లో లేకపోతే ఆ అటు సైడ్ ఆఫ్ ది కాయిన్లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈ కేస్ ఒక కేస్ స్టడీ దీని గురించి ఒకవేళ ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్, అసలు కొన్ని మిస్సింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా కనబడ్డాయా, లేకపోతే హౌ డిడ్ ఇట్ యాక్చువల్లీ గో అనేది ఒకవేళ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ప్రతి స్టోరీని యూజువలీ హీరోయిక్ పాయింట్లో చూసే వాళ్ళు ఉంటారు, అది బ్యాడ్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతి స్టోరీ పర్టికులర్గా ఎలాంటి స్టోరీస్లో చాలా లో స్టేజ్ నుంచి, బికాస్ తను కూడా చాలా లో స్టేజ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రైమ్ మినిస్టర్ అండ్ పొలిటికల్ ఆ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళని మాట్లాడేంత స్టేజ్కి వెళ్ళిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ తను వెనకపడ్డం అండ్ బిగ్ బుల్ అనే పేరుతో పిలువబడ్డం, స్టాక్ మార్కెట్ కింగ్ అనే పేరుతో పిలువబడ్డం. సో ఇదేంటంటే నార్మల్ థింగ్ కాదు, ప్రతి ఒక్కరికి కొంచెం హై ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారనే దాన్ని కూడా పక్కన పెట్టి తనని హీరోగా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, తను చేసింది తప్పు సిస్టంలో అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ద పాయింట్ ఏంటంటే తను చేయాలనుకుంది యాక్చువల్లీ తప్పే, కాకపోతే ద ప్రాసెస్ చాలా మందికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి అది హీరోయిక్గా వెళ్తుంది. కానీ అతను ఏదైతే వెళ్ళారో ఆ లెవెల్స్కి ఏదైతే వెళ్ళారో దానికి ముందు కొన్ని స్టెప్స్ని కొన్ని కాకుండా ఉంటే మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సన్గా తను మిగిలిపోయేవాళ్ళు మొత్తం స్టాక్ మార్కెట్ హిస్టరీలో. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. సో ఫస్ట్ నుంచి తను అంటే యాజ్ యూజువల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం, ఎలా అయినా సరే స్టాక్ మార్కెట్లో ఎదగాలనుకోవడం, చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ వెళ్తూ జాబర్ అంటారు. జాబర్ ఇన్ ద సెన్స్ అక్కడ మనకి బిఎస్సి రింగ్లో బై చేయాలి సెల్ చేయాలి అని దాని రిలేటెడ్గా వాళ్ళే వెళ్ళి డీల్స్ మనకి చేస్తుంటారు. అప్పట్లో మొత్తం మాన్యువల్ ఉండేది. సో తను దాంట్లో ఫస్ట్ రావడం, చిన్న చిన్నగా ఒక్కొక్కటి డీల్ సెట్ చేసుకుంటూ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొన్ని స్టాక్స్ని అమ్ముతూ కొంచెం అలా ముందుకు వెళ్తూ మనీ మార్కెట్లోకి బాండ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యి, అప్పుడు ఏం జరిగేదంటే బ్యాంక్కి మధ్యలో బ్రోకర్గా ఒకరు ఉండేవాళ్ళు అనమాట. సో ఈ బ్యాంక్ ఒకవేళ డబ్బులు కావాలి ఇంకొక బ్యాంక్ దగ్గర నుంచి, దెన్ బ్రోకర్ దాన్ని ఫెసిలిటేట్ చేసేవాళ్ళు. అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే తనకు అక్కడ లూప్ హోల్స్ కొన్ని అర్థమయ్యాయి. నేను ఆ లూప్ హోల్స్ని వాడుకొని అదే డబ్బులు నేను స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్స్ని బాగా పెంచి బాగా పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసి ఇక్కడ డబ్బుల్ని సెటిల్ చేస్తే బ్యాంక్స్కే నష్టం లేదు, నాకు మంచి లాభం వస్తుంది, ఎవరైతే కొన్నారో పైన వాళ్ళు నష్టపోతారు. సో ఈ ప్రాసెస్లో తను షేర్ని ఏసీసీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 200 ఉండేదాన్ని ఎంతకు పెంచుంటారు అనుకుంటున్నారు? ఎంత గుర్తురాట్లేదు కానీ సమ్వేర్ అరౌండ్ 300-400 సంథింగ్ ఏదో. 200లో ఉన్న స్టాక్ 9,000కి, అప్పో 200లో ఉన్న స్టాక్ 9,000కి తీసుకెళ్ళి అక్కడ మొత్తం సెటిల్ చేసుకుందాం ఇంకా అనుకునే టైంలో మొత్తం మనకి డిస్టర్బ్ అయింది. అసలు ఫస్ట్ థింగ్ ఏం చేయడానికి ఆ లూప్ హోల్ ఏంటంటే ఏ అనే బ్యాంక్ ఉంది, బి అనే బ్యాంక్ ఉంది. యూజువల్గా ఒకప్పుడు గతంలో, ఇప్పుడు కాదు, మొత్తం లూప్ హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఒకప్పుడు ఏ అనే బ్యాంకుకి డబ్బులు కావాల్సి వస్తే ప్రతి బ్యాంకుకు కూడా ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏ అనే బ్యాంక్ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్తో బీఆర్ని, బ్యాంక్ రిసిప్ట్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు మాన్యువల్గా. ఏమని చెప్తారంటే ఆ బ్యాంక్ రిసిప్ట్ ఒక మీనింగ్ ఏంటంటే, నా దగ్గర ఇన్ని కోట్లకు సంబంధించిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, బ్యాంక్ బితో ఏమని చెప్తారంటే నీ దగ్గర ఒక 100 కోట్లు నాకు ఇవ్వు, దానికి బదులుగా ఈ బ్యాంక్ రిసిప్ట్ నీ దగ్గర పెట్టుకో, నేను నీకు ఎప్పుడైతే డబ్బులు తిరిగి చేస్తానో వడ్డీతో పాటు ఆ బ్యాంక్ రిసిప్ట్ ఇంకా ఎండ్ చేసేద్దాం. లేదనుకున్నా ఆ బ్యాంక్ రిసిప్ట్ మీనింగే నా దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయని కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా డబ్బులు ఇవ్వచ్చు. ఇది ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే అది తీసేసుకుంటాయి. షూరిటీ అంతే, సెక్యూరిటీ తీసుకెళ్ళి పెట్టకుండా బ్యాంక్ రిసిప్ట్ ప్రతిసారి దాన్ని మూవ్ చేయడం కంటే అవన్నీ
కొంచెం కాంప్లెక్స్ కాబట్టి జస్ట్ ఒక రిసిప్ట్ లాగా ఇచ్చి ఓకే నాకు తెలియదు యాక్చువల్లీ మూవీలో బ్యాంక్ రిసిప్ట్ అంటే జస్ట్ నార్మల్ ప్రాసెస్ అనుకుంటున్నాను ఇది. సో ఇలా చేశారు. దీంట్లో హర్షద్ మెహతా గారికి ఏమర్థమైందంటే అక్కడ ఏం మనం బాండ్స్ తీసుకెళ్ళట్లేదు, ఒక పేపర్ తీసుకెళ్తున్నాం. పేపర్ కావాల్సింది జస్ట్ ఒక పేపర్ని తయారు చేసుకోవడం, ఒక స్టాంప్, ఒక సిగ్నేచర్. దాన్ని మనం మెయింటైన్ చేస్తే మన మనిషి వెళ్ళి ఇంకొక బ్యాంక్ దగ్గర ఆ రిసిప్ట్ పెట్టి డబ్బులు తీసుకుంటే ఫస్ట్ మధ్యలో ఉన్నాడంటే దాని మీనింగ్ ఏంటి? రిసిప్ట్ బ్రోకర్కే వస్తుంది, రైట్. ఇక్కడ డబ్బులు బ్రోకర్కే వస్తుంది. దీన్ని రిసిప్ట్ ఇతనికి డబ్బులు ఇతనికి వేసేయాలి. తినేం చేశాడు, ఆ డబ్బులు వచ్చిన దాన్ని తన అకౌంట్లో నుంచి పర్సనల్ అకౌంట్స్కి పెట్టి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని కొని వాటిని ఆకాశంలోకి తీసుకువెళ్ళారు. అంతా బాగుంది, ఇంకా మొత్తానికి సెటిల్ అయిపోతుంది, ఇంకా అంతా అయిపోయింది అనుకున్న పాయింట్లో ఇంటెన్షనల్గా ఎవరైతే ఇతనికి ఆపోజిట్గా ఉంటారు కదా, ఒకరు ఎదుగుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా తనకు ఆపోజిట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో తను అమ్మాలి అనుకున్న దాన్ని ఆ కొన్ని డేస్ పాస్ చేయడం కారణంగా తను సక్సెస్ఫుల్గా బయటికి రాలేకపోయాడు. ఫస్ట్ థింగ్ అది. మార్కెట్ని కొన్ని రోజులు కొంచెం డిస్టర్బ్ చేయడం కారణంగా వాళ్ళు అక్కడ హర్షద్ మెహతాకి ఒక స్టెప్ తనని కొంచెం వెనక్కి తీస్తే, సుచితా దలాల్ గారి పేరు వినే ఉంటారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో తను పబ్లిష్ చేసింది April 24, 1992లో అరౌండ్. సో తనకెలా ఇదంతా అర్థమైందంటే ఇక్కడ స్కామ్ ఏదో జరుగుతుందని. హర్షద్ మెహతా గారు అందరూ అనుకున్నారు తను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు, బాగా పెరుగుతున్నాయి, డబ్బులు ఇంకెక్కడి నుంచో వస్తున్నాయి, కానీ స్టాక్ మార్కెట్లో తన స్టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి లాభం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ డబ్బులతో తను ఏవేవో కొంటున్నారు, ఓకే బాగానే ఉంది. ఆల్మోస్ట్ 15,000 square feetతో ఒక పాష్ ఏరియాలో పెంట్ హౌస్ విత్ గోల్ఫ్ కోర్ట్ అప్పట్లో. అండ్ లెక్సస్ 4,000 ఒక కార్, అది అసలు ఎవరి దగ్గర లేదు అంతకుముందు. అది చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కూడా లేని కార్కి తను ₹1,00,00,000 పెట్టారనగానే అదొక పెద్ద వార్త అయిపోయింది. ఆ వార్తతో ఇప్పుడు అక్కడ తనకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఇవ్వగలిగారు, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని ఒక ట్రిగ్గర్తో తను స్టార్ట్ అయ్యి బ్యాంకింగ్ అఫీషియల్స్ అందరినీ కూడా తను అడగడం, తెలుసుకోవడం, ఒకరు కాకపోయినా ఒకరు టిప్ ఇవ్వాలనే ప్రయత్నిస్తుండడం. ఎందుకంటే చాలా మందికి తెలుసు తను ఇలా చేస్తున్నారని, కానీ అందరూ సిస్టంలో పార్ట్. తెలిసిన వాళ్ళందరూ ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా కనెక్టెడ్. సో వాడిని వాళ్ళు లాక్కోవాలని చూడ కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ ఆ సైలెన్స్ని మెయింటైన్ చేస్తారు. బట్ ఎక్కడో బ్రేక్ అయింది అది ఎప్పుడైతే తను పబ్లిష్ చేశారో. ఇక తన స్టాక్ మార్కెట్లో ఏదైతే స్టాక్స్ని తను పెంచాడో వెంటనే వాటితో పాటు అన్నీ పడిపోయాయి. ఆల్మోస్ట్ 4,400 దగ్గర నుంచి సెన్సెక్స్ 2,500 వరకు డ్రాప్ అయిపోయినట్లుంది. బాబా అప్పుడు మనకి నిఫ్టీ లేదనుకుంటా, లేదు స్టార్ట్ అవ్వలేదు. సెన్సెక్సే 4,400 సంథింగ్ నుంచి 2,500కి డ్రాప్ అయిపోయింది. సో ఆ క్రాష్తో ఏం జరిగింది, చాలామంది రీటైలర్స్ స్టాక్ మార్కెట్ని నమ్మడం మానేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలా బ్యాంక్స్కి అప్పుడు అర్థమైంది వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఫేక్ బిఆర్స్ అని. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ దగ్గర గవర్నమెంట్ రిసిప్ట్స్ లేవు, అండ్ ఎవరిదైతే బ్యాంక్ అని చెప్తున్నారో ఆ బ్యాంక్ వెళ్తే అసలు మాది కాదన్నారు. అది అన్నెసరీగా ఎన్పిఎస్, అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి వెళ్ళిపోయాయి బ్యాంక్స్కి. అక్కడేమో రీటైలర్స్ భారీ మొత్తంలో నష్టపోయారు. ఇప్పుడు తను కూడా నష్టపోయారు. దాన్ని అమ్మలేని పరిస్థితి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దాన్ని అటాచ్ చేస్తే రీసెంట్ టైమ్స్ వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ దాని మీద పోరాడింది, కోర్టు కేసుల్లో పోరాడింది. ఆ కోర్టు కేసుల్ని వాదించడానికి ఇంకొక లాయర్ పెట్టుకొని ఇదంతా అవ్వడం ఎందుకని వాళ్ళ బ్రదరే లా చదివి మరీ దాన్ని పోరాడారు. సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి మొత్తానికి ఆ ఇన్సిడెంట్తోనే మనకి సెబీకి ఫుల్ పవర్స్ వచ్చాయి. ఆ ఇన్సిడెంట్తో ఫుల్ పవర్స్ సెబీకి. అంతకుముందు సెబీకి అంత పవర్స్ లేవు. ఇలా సిస్టంలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఒకరుండి దాన్ని అడ్డుకోగలిగి ఉంటే ఇంత దూరం రాదు కదా. ఒక వాచ్ డాగ్ లాగా ఏం జరుగుతుందో మొత్తాన్ని అబ్జర్వ్ చేసేలాగా సెబీకి ఫుల్ కంట్రోల్ ఇచ్చింది ఆ టైంలో. పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి అంతా. ఇందాక కనెక్టెడ్ అన్నప్పుడు ఇక్కడ మనం పొలిటికల్ యాంగిల్ మాట్లాడలేదు. అండ్ తనని వెనక నుంచి అంటే ఒక్క పర్సన్ వల్ల ఇది కాదు, దీనికి చాలా యాంగిల్స్ ఉంటాయి. బట్ అన్లెస్ అది ప్రూవ్ అవ్వందే మనం స్పెక్యులేట్ చేసుకుంటే దాంట్లో ఉండదు. అల్టిమేట్గా దొరికిపోదాం అన్నప్పుడు ఎవరెవరైతే పవర్ఫుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు రారు బయట. తననే ఎక్స్పోజ్ చేస్తేనే చాలు, మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకరే ఉంటారు. అంతే కదా, పాపులర్ పర్సనే లాస్ట్కి మిగులుతాడు. ఇది వింటున్న కొద్ది ఎన్నిసార్లు విన్నా ఇంట్రెస్ట్గానే ఉంటుంది స్టోరీ. అంటే నేను ఎందుకంటే అప్పట్లో విన్నా నేను కొన్ని ఏరియాస్లో నుంచి అయితే అన్ని వాళ్ళ దందాలన్నీ మానేసుకొని ఓన్లీ స్టాక్ మార్కెట్ నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట ఆయన ఉన్నప్పుడు. అసలు ఓకే, కాకపోతే చాలా మందికి స్టాక్ మార్కెట్ అని పరిచయం చేసింది, ఆ టైంలో బూమ్ అంతా క్రియేట్ చేసింది కూడా తనే, హర్షద్ మెహతా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.